హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మహేంద్ర తార్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను M&M కార్స్లో అయితే ఉన్నానండి. ఈ కారు తెలంగాణ కారు, ఖమ్మంలో అయితే ఉంది. M&M కార్స్లో అయితే ఉందండి. ఈ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడిద్ది. సీసీ తీసిస్తాను. నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేవలం 2,500 రూపాయలు మాత్రం అయితే ఖర్చు అయితే వస్తుందండి. ఇది లేటెస్ట్ మోడల్ మహేంద్ర తారు 2021-22 అండి. అలాగే మన దగ్గర ఓల్డ్ కావాలనుకుంటే 17 కూడా అయితే ఉందండి. అది 4-wheel డ్రైవే, ఇది కూడా 4-wheel డ్రైవే అండి. వస్తే ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి. అలాగే మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకున్నా సరే, తెలంగాణ కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ మీ దగ్గర కార్లు ఉండి అమ్ముకోవాలనుకుంటే మాత్రం మా M&M కార్స్కి తీసుకొచ్చి పెడితే మాత్రం వీడియోలు తీసి సేల్ చేసి పెట్టి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న వెహికల్ చూసుకున్నట్లయితే మహేంద్ర తార్ అండి. LX వేరియంట్ అండి. ఆల్ వీల్ డ్రైవ్ అండి. 4x4 అండి. MT మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి తార్ అండి. ఈ తార్ చూసుకున్నట్లయితే మోడల్ చూసుకున్నట్లయితే 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2022లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. 2037 దాకా RC వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ తార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 55,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ అండి. అలాగే మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి తార్ అండి. అలాగే ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ తార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే కారు యొక్క క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. తారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తారుకున్నటువంటి 4 టైర్స్ కూడా 60% అయితే ఉన్నాయి. స్టెప్నీ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి. అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి. ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో 13 నుంచి 15 మధ్యలో అయితే హైవే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ తార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. పవర్ విండోస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్కి సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS అయితే ఉందండి. ఇక తారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చెరీ రెడ్ అండి. హాట్ టాప్ అండి. చూసుకున్నట్లయితే చెరీ రెడ్ కలర్ కార్ అండి. ఈ తారు చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్లు అయితే కాలేదు. 100కి 100% నాన్ యాక్సిడెంట్ తార్ అండి. ఈ తారు చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఒరిజినల్ పెయింట్తో ఉంది. తారు కూడా మొత్తం కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది. తారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ తార్ అండి. అలాగే బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ కూడా అయితే లేదండి. ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ తార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే ఈ తార్ని కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ అయితే ఫెసిలిటీ అనేది మేము కల్పిస్తామండి. ఫ్రెండ్స్, ఈ తారు కాస్ట్ చూసుకున్నట్లయితే 13,90,000 రూపాయలుగా తారు ఓనర్ గారు చెప్తున్నారు. 13,90,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకసారి తారు మొత్తం చూపిస్తాను, చూడొచ్చండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన దగ్గర 2 అయితే ఉన్నాయండి మహేంద్ర తార్లు. 2 కూడా 4-wheel డ్రైవ్ అండి. చూడొచ్చు. ఓల్డ్ మోడల్, ఓల్డ్ షేప్ కావాలంటే ఓల్డ్ షేప్ ఉంది. అలాగే ఇది న్యూ షేప్ అండి. చూడొచ్చు. మహేంద్ర తార్ 4x4 ఆల్ వీల్ డ్రైవ్ అండి. హాట్ టాప్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్స్ 100కి దాదాపు 100% ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్స్ అనేది మార్పించుకోవాల్సి ఉంటుందండి. ఒక 50% మాత్రమే ఉన్నాయి. అలాగే ఎలైవీల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా అంతే అండి. 50%, 40 నుంచి 50% అయితే ఉంది. అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే తారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఎలైవీల్ 5వ వీల్ చూసుకున్నట్లయితే ఎలైవీల్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ 100కి 100% అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే తారు యొక్క చూడొచ్చు 4x4
తార యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు. తార యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు, చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది, షోరూమ్ పీస్ ఉన్నట్టుంది. అలాగే టైర్స్ విషయంలో ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయి, ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉంది, ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 4 సీటర్ తారండి చూసుకున్నట్లయితే 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హాట్ టాప్ రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఫుట్ రెస్ట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇంటీరియర్లోకి ఎంట్రీ అయినట్లయితే ఈ తారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే క్రూజ్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి 55,663 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే స్క్రీన్ ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. గేర్స్ కూడా 1 నుంచి 6 దాకా 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉంది. 4 వీల్ డ్రైవ్ అండి. అలాగే 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి దాదాపుగా చూడొచ్చండి ఒక 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డిక్కీ స్పేస్ అండి, బానెట్ డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా కొంత లగేజ్ అయితే పట్టిద్దండి. అలాగే డిక్కీ డోర్ కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు, మొత్తం పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి బానెట్ ఎత్తి ఇంజన్ పొజిషన్ అనేది చూపిస్తున్నాను. ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్కి. అలాగే బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు, ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ అయితే పెట్టలేదు. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. మొత్తం కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్ అయితే ఉన్నాయండి. అలాగే మొత్తం చూడొచ్చండి, వదిలే ఏం కాదు, సౌండ్ వస్తుందా, ఏం కాదు. అలాగే చూసుకున్నట్లయితే ఎటువంటి రస్ట్ అయితే బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే చూసుకున్నట్టు ఇది కొద్దిగా సౌండ్ వస్తుంది, ఏం కాదు, ఇది పెద్ద విషయం కాదు. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే లేదండి. ఎక్బార్ రేస్ దేదో 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 ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఈ ప్లాస్టిక్ ఇది కొద్దిగా నాయిస్ వస్తుంది, ఇది పెద్ద విషయం కాదు. అలాగే ఎక్బార్ ఇంజన్ బంద్ కరో ఎక్బార్. అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. కంపెనీతో వచ్చినటువంటి బానెట్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. మళ్ళొకసారి ఈ తార్ ఇంజన్ అనేది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను. ఎక్బార్ గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇంజన్ బంద్ కరో. అలాగే ఎటువంటి వైరింగ్ డిస్టర్బ్ అయితే ఏం చేయలేదండి. కంపెనీతో వచ్చినటువంటి వైరింగ్ కిట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2021 మ్యానుఫ్యాక్చరింగ్, 22 రిజిస్ట్రేషను, ఆల్ వీల్ డ్రైవ్ అండి, LX వేరియంట్ అండి, 4 సీటర్ తార్ అండి. ఈ తార్ చూసుకున్నట్లయితే 55,000 కిలోమీటర్లు తిరిగింది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఒకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కాస్ట్ విషయంలో 13,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఫైనల్స్ ఆప్షన్లోకి వెళ్తా అన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిద్దండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.